ఇప్పుడే మేమేమన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదప్పుడు ఇప్పుడు ఒక మినిస్టర్ ఉంటే ఆ మినిస్టర్ కనీసం మాటలు కూడా మాట్లాడరు బయటకు వచ్చి. మొన్న అంత డ్రగ్స్ పట్టుబడితే కనీసం రాష్ట్రంలో ఒక హోంశాఖ మంత్రులు ఉన్నారు కదా, ఎవరో ఉండాలిగా, ఉన్నారుగా, ఉన్నారు కదా, మరి ఆవిడ వచ్చి మాట్లాడారా అంటున్నాను నేను. మాట్లాడారా? హూ షుడ్ టాక్ అండి? ఎవరు మాట్లాడాలి? సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతాడా? మళ్ళీ నేను మాట్లాడితే మేడం మీరు ఇక్కడ నేను కులం మాట్లాడట్లా, ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది హైరార్కీ ఇన్ ది గవర్నమెంట్. హూ షుడ్ టాక్? ఎందుకు హోమ్ మినిస్టర్కి నోట్లో మాట్లాడట్లేదా? తెలీదా ఆమెకి? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే కానీ ఆ స్క్రిప్ట్ ఇస్తే కానీ చదవదా? లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాలా? ఎవరి పనులు వాళ్ళు చేయాలి కదా. ఒక ప్రభుత్వంలో ఒక మినిస్టర్ ఉన్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు డూ యువర్ వర్క్ కేపబుల్లీ. దానికి ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడారు కదా మేడం. నేను ముఖ్యమంత్రి అనలేదే, హోమ్ మినిస్టర్ అన్నానే. మంత్రులు హోమ్ మినిస్టర్ అన్నానే. డ్రగ్స్ సీజ్ అయినప్పుడు 25 tons 25,000 kilos ఒకటా రెండా తమాషానా? మరి అంత పట్టుబడ్డప్పుడు ఎవరు మాట్లాడాలండి? అండ్ ఆల్సో ఇంకో విషయం చెప్తాను. సలహాదారుడు అనేటువంటి వ్యక్తి ప్రభుత్వ సొమ్ము తీసుకునేటువంటి వాళ్ళే కదా, జీతం ప్రభుత్వం ఇస్తుంది కదా. 2014 ప్రతి దానికి ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడలేదు, మినిస్టర్స్ వచ్చి మాట్లాడలే. ఆ రోజున ఎవరైతే అధికార ప్రతినిధులు ఉంటారో వాళ్ళు వచ్చి మాట్లాడిన వాళ్ళే. నేను చాలా విషయాలు నేనేమంటాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పార్టీ అధికార ప్రతినిధి అని అడుగుతున్నాను. అధికార ప్రతినిధి కాకపోవచ్చు, సార్ ఆయన ప్రభుత్వానికి సలహాదారుడు. ప్రభుత్వం ప్రజల డబ్బు తింటున్నాడు, అవునా? ఈసీ ఉంది, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, రైట్? ఈసీ సపోజ్ టు టాక్ లైక్ దట్. ఈసీ సపోజ్ టు టాక్ లైక్ దట్. ఒకవేళ తప్పేంటి? నేనేమంటున్నాను సి ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానండి. నేను అభ్యంతరం తెలిపాను కాబట్టి మీరు 2014 నుంచి 2019 అని అనడం కాదు. నేను వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ప్రాసెస్ అనేటువంటివి ఫాలో అవ్వట్లేదనే కదా మేము మాట్లాడేది. మేము దాని గురించే మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మీరు అన్నారు మేము వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళకి పదవులకి ఇచ్చేసామని వాళ్ళు చెప్తున్నారు కదా. 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళున్నారు అంటే ఏ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ శాఖ గురించి మాట్లాడితే ఏమన్నా ఎవరికన్నా అర్థమవుతుంది. ఇరిగేషన్ శాఖ ఒక మంత్రి ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్, మొన్నటి వరకు మాట్లాడు, మొన్న అంబటి రాంబాబు నాకు తెలియదు, నన్ను అడగండి. పోలవరం సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడు. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదు చెప్పండి నాకు. ఇవాల్టి వరకు ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటో నాకు చెప్పండి. పోలవరం గురించి ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటో నాకు చెప్పండి. వాళ్ళు ఇంకో హామీ చెప్పనా మీకు? మీరు ఆ పాయింట్ తీశారు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన అన్ని ప్రాజెక్టులని కంప్లీట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. వాళ్ళ హామీ ఇది, వైఎస్ఆర్సీపీ హామీ ఇది. మీరు నేను చెప్పడం కాదు, వైఎస్ఆర్సీపీ హామీ ఇది. ఏ యుద్ధ ప్రాతిపదికన ఎవరి మీద యుద్ధం చేశారో, ఎవరి మీద యుద్ధం ప్రకటించారో, ఎన్ని యుద్ధాలు చేశారో, కేంద్రం మెడలో ఉంచినట్టుగా ఎంతమంది మెడలో ఉంచారు, కానీ మరి ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశారో చెప్పండి. చిటికలేసి చెప్పారు కదా ఒక్కొక్కళ్ళు, ఇలా చిటికలేసి చెప్పారు. ఎక్కడ? అసెంబ్లీలో. ఎప్పుడు వచ్చాం కాదన్నా అని అన్నాడు కదా మహానుభావుడు. ఎక్కడ పోయాడు ఆ మహానుభావుడు? ఇప్పుడు 3 జిల్లాల అవతల ఎక్కడైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే ఆ విషయం కూడా వద్దు, ఆయనే కదా ఇచ్చింది. ఏమన్నాడు? 22 డిసెంబర్ ఇలా చిటికలేసాడు సార్, మర్చిపోతామా? 22 డిసెంబర్ అన్నాడు. ఎక్కడ పోయింది? 22 రాలేదా, డిసెంబర్ రాలేదా? తెలుగుదేశం మేము దిగిపోయే లోపల మొత్తం పోలవరాన్ని పూర్తి చేసి వెళ్ళకపోతే మా 72% చేసినప్పుడు ప్రధానమంత్రి డైరెక్ట్ గా వచ్చి దీన్ని ఒక ATM లో వాడుకున్నారు, దాన్ని పూర్తి చేయలేదు. అదే కేంద్ర ప్రభుత్వం అదే పార్లమెంట్ లో ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఒక ఆన్సర్ కి రిప్లై ఇచ్చారు. పోలవరంలో ఏ మాత్రం అవినీతి జరగలేదు అనేటువంటి మాట వాళ్ళు ఇచ్చినా, ఎవరేం డిక్లరేషన్ ఇచ్చినా ఆ రోజు ఆయన ATM అని ఎందుకు మాట్లాడి వెళ్ళిపోయారు? మీరు ఇప్పుడు ఈ రోజు ఆయనతోనే మీరు అడగాలి. వాళ్ళే క్లారిటీ ఇచ్చారు కదా, ఏం జరగలేదని వాళ్ళే క్లారిటీ ఇచ్చారు కదా, ఏ విధమైనటువంటి అవినీతి అందులో లేదని వాళ్ళే క్లారిటీ ఇచ్చారు కదా. నేను ఒక విషయం చెప్తాను కిషోర్ గారు, మా హయాంలో 72-73% మేము పోలవరాన్ని కంప్లీట్ చేసాం. మీరు ఒక జర్నలిస్ట్ చెప్పుకోవడం ఏంటి సార్? వెళ్ళి చూడండి. చూసి వచ్చే వెళ్ళి మరి కాలేదా? అవ్వలేదు. 72-73% కాలేదా? చెప్పినంత కాలేదా? ఎంత అయింది సార్? పోనీ ఎంత అయింది సార్? మీ లెక్క. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది సార్? మిగతాది చేద్దామని ట్రై చేసింది. పాపం వాళ్ళ పాపం చేతకాల అసమర్థులు భలే ఉన్నారు సార్. మీరు ఎలా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదండి, వీళ్ళు ఇవాళ 2% కూడా కంప్లీట్ చేయలేదు తెలుసా మీకు? సార్ వీళ్ళు ఇవాళ 2% కూడా కంప్లీట్ చేయలేదు తెలుసా మీకు? Not even 2%. And these people come out and talk about us.
వీళ్ళకి ఆ హక్కు ఉందా, ఉంటుంది, నైతికత ఉందా? ఏముంటదండి? ఏం చేశారండి? ఏం చేశారండి? స్పిల్వే కంప్లీట్ చేసామని ఏం చేశారండి? స్పిల్వే మీ దాంట్లో మన కుప్పంలో వినండి, మన కుప్పంలో కనుక ఉత్తుత్తి బ్యాంక్ లాగా ఉత్తుత్తి గేట్లు పెట్టి ఉత్తుత్తి నీళ్లు ఇచ్చినట్ట ఏముంది సార్? మొన్న ఆంధ్రనీవా నీళ్లు ఇచ్చాను అన్నాడు, ఏం చేశాడు? ఇచ్చాడా? మీ కెమెరా తీసుకురండి, వెళ్దాం, రేపే వెళ్దాం, కుప్పానికి వెళ్దాం. ఈయన మొన్న ఏదైతే నేను నీళ్లు రిలీజ్ చేశానని చెప్తున్నాడు కదా, వెలుగొండ ప్రాజెక్ట్ తీసుకెళ్దామా? ప్రాజెక్ట్ టన్నెల్ తీసుకెళ్దాం. నేను కుప్పం గురించి మాట్లాడుతున్నాను, కంప్లీట్ చేశాను వెళ్దాం, దానికి కూడా వస్తాను నేను. దీన్ని కంప్లీట్ చేశాను వెళ్దాం. మనం కుప్పం మొన్న చేశాడు కదా, ఒక ప్రహసనం చేశాడు కదా, ఈ డ్రామా ఆర్టిస్టుల నుంచి తీసుకొచ్చి ఒక గేట్లు పెట్టేసి, దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ గేట్లు పెట్టాడు, మన్నాడు గేటు మరి అద్దె చెల్లించలేదేమో, అవి కూడా ఎత్తుకుపోయారు. ఏంటి సార్ ఇది పరిస్థితి రాష్ట్రంలో? ఇలా యుద్ధ ప్రాతిపదికన మీరు చేస్తారన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి? ఆ రోజున మేము పట్టిసీమ కట్టాం కదా, చేసామా చేయలేదు? ఒకటి కట్టమంటే ఒకటి కట్టారు, చేసా. ఇక వాళ్ళకి ప్రతిదానికి ఇప్పుడు మరి పోనీ మీరు అది కూడా ఏడ్చావలేదు కదా అంటున్నా నేను. అంటే మళ్ళీ కోపాలు వస్తాయి, మీరు అది కూడా ఏడ్చావలేదనే కదా మా బాధ. ఏదో ఒకటి చేయండి ఆయన అంటే ఏది చేయలేమంటారు. అన్నిటికీ ఇంకా ఇలా ఉత్తుగా తీసుకొచ్చి ఏదో గేట్లు పెట్టేసి పైనుంచి అదేదో సినిమాలో వర్షం రాకపోతే పైనుంచి షవర్ ఇట్ట కొడతాడు చూడండి, అలాగే ఈ మహానుభావుడు తీసుకొచ్చి మొన్న ఏదో ఇలాగా నీళ్లు పారించేసా. ఏంటి సార్ ఇది? రాష్ట్రమా? మీరు ప్రభుత్వంలో ఏం చేశారు? ఇవాళ వీళ్ళు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పాలన తీసుకొస్తున్నారు అనేది మేము అడుగుతున్నాం. ఇన్ని మాట్లాడుతున్నాం, పోనీ ఇవన్నీ కాదండి, మీరు మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు కదా. ఒక్కటే మాట చెప్తాను, ఇంకేమీ చెప్పను. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క హామీ, మీరు ఇవాళ రేపో ఎల్లుండో ఎప్పుడోకప్పుడైతే ఆయన కూడా ఇంటర్వ్యూ చేస్తారని నేను భావిస్తున్నా. నాకు తెలిసి మీరు అంత అదృష్టవంతులు, ఎందుకంటే ఆయనతో ఎవరికి ఇవ్వట్లా ఇంటర్వ్యూలు. ఈ 5 ఏళ్ళలో కనీసం ఒక లైవ్ ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు. సో ప్రాబబ్లీ మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు అడిగితే ఆయన ఇస్తారని నేను అనుకుంటున్నా. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా మీకు, ఈసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఎన్నికల లోపలైతే ఒక ఇంటర్వ్యూ అడగండి. అడిగి అయ్యా మీరు లాస్ట్ టైము సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే తప్పించి ఓట్లు అడగనన్నారు, ఇప్పుడు నన్ను ప్రశ్నించారు కదా మీరు, అలాగే ఆయన్ని కూడా మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేదు కదా, ఓట్లు ఎలా అడుగుతారు సార్ వెళ్ళి అని అడగండి. అలాగే మీరు డిఎస్సి ఇవ్వకపోతే ఓట్లు అడగనన్నారు కదా, సిపిఎస్ రద్దు చేయకపోతే ఓట్లు అడగనన్నారు కదా, ప్రత్యేక హోదా తేకపోతే ఓట్లు అడగనన్నారు కదా, ఇవన్నీ మీరు చెప్పినవే కదా సార్. మీరు రేపు పొద్దున ఎలా వెళ్ళి ఓట్లు అడుగుతారని ఆయన కూడా అడగండి సార్. అదే నేను కూడా అడుగుతాను. 2019లో కూడా మేము అడిగి 650 హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఎక్కడ కూడా అసలు మేము అప్పుడు అడిగామండి, తప్పేం లేదు. నేను అడుగుతాను, అవకాశం వస్తే నేను అదే అన్న, మీరు అదృష్టవంతులు అయితే పాపం ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడన్నా రాత్రిపూట వాళ్ళ నాన్నగారు ఆ కల్లోకి వచ్చేసి అదిగో ఆ కిషోర్ గారు అడుగుతున్నారు ఇయ్యవయ్యా బాబు కనీసం అలాగే సార్. లోకేష్ గారు నాకు తెలిసి హీ గేవ్ ఆల్మోస్ట్ ఒక 20 ఛానల్స్ కి ఇచ్చారు, అందరికీ ఇచ్చారు ఇచ్చారండి. ఐ షేర్ ఆల్ ద వీడియోస్ విత్ యూ. ఐ షేర్ ఆయన అందరికీ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు. అవునండి, ఇప్పుడు ప్రచారంలో ఉన్నాడు కదా, అడగండి సార్. మేము కూడా తెలుసుకోవాలనుకుంటాం, ఆయన నోట్లోంచి ఆ ముత్యాలు ఏమన్నా రాలితే మేము కూడా విందాం అనుకుంటున్నాం సార్. ఆ రాలాలుగా ముత్యాలు విందామేమో మాకు కూడా ఆశగా ఉంది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏం మాట్లాడతాడో విందాం. రోజు మాట్లాడుతూనే ఉన్నారు ఆయన. ఏం మాట్లాడతాడు? మీరు వింటలా, రెండే మాట్లాడతాడు ఆయన. దుష్టి చతుష్టయం, అది అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్, అది ఇంకేం ఉండదు అక్కడ. అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్, అది ఒకటే మాట్లాడతాడు ఆయన అక్కడ. దుష్టి చతుష్టయం, ఇంకోటి ఏంటి అని అంటే వాట్స్ దట్, దత్తపుత్రుడు. ఇవే ఆయనకి తప్పించి ఇంకేముండి, ఇంకా అంతకు మించినటువంటివి ఏమి ఆయన మాట్లాడు, ఆయనకి రాను కూడా రావు.